నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారం తెలుగుదేశంలో చిచ్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. భూమా శిల్ప వర్గాలు సీటు కోసం పట్టుబట్టడంతో ఇరు వర్గాలను చంద్రబాబు పిలిపించారు. ఇద్దరు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చలు జరిపారు. తమ సోదరుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వాలని భూమా అఖిలప్రియ కోరారు. మరోవైపు శిల్ప బ్రదర్స్ కూడా సుదీర్ఘ చర్చల్లో మునిగిపోయారు. తనకు సీటు ఇవ్వకపోతే టీడీపీని వీడి వెళ్లేందుకు శిల్ప మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండడంతో ఆయన సోదరుడు సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కంటే ముందు కళా వెంకట్రావు రెండు వర్గాలతో కూడా చర్చలు ప్రారంభించారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే గుంటూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కళా వెంకట్రావు భూమా అఖిలప్రియతో సమావేశమయ్యారు. ముఖ్యంగా భూమా అఖిలప్రియతో పాటు కర్నూలు ఎంపీ నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి కూడా టీడీ జనార్దన్తో కలిసి భూమా అఖిలప్రియకు మద్దతుగా ప్రస్తుతం కళా వెంకట్రావుతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా భూమా అఖిలప్రియ ఇప్పటికీ కూడా పట్టుబడుతూ ఉన్నారు. ప్రధానంగా తన సోదరుడు బ్రహ్మానందరెడ్డికి ఈ స్థానాన్ని కేటాయించాలి. ముఖ్యంగా తన తండ్రి చనిపోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులకి అప్పగించాలని భూమా అఖిలప్రియ ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకే తనకు ఎవరెవరైతే మద్దతు ఉన్నారో ఎస్పీ వైరెడ్డి, ముఖ్యంగా నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డితో పాటు ప్రస్తుతం అదే స్థానాన్ని ఆశిస్తున్న ఎండి ఫరూక్ ను కూడా ఆమె వెంట తీసుకొచ్చారు. ఈ రెండు వర్గాలతో కూడా ప్రస్తుతం కళా వెంకట్రావు చర్చలు జరుపుతున్నారు. అంటే దీని అర్థం ఇటు ఎస్పీ వైరెడ్డి కానీ అటు ఫరూక్ కానీ వీళ్ళెవరూ కూడా ప్రస్తుతం శిల్ప వర్గానికి కనుక సీటు కేటాయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. మూడోది భూమా అనుచరులు ఎవరు శిల్ప వర్గానికి రేపు ఓటు వేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మూడు వర్గాల నుంచి ఓటైన పక్షంలో శిల్ప వర్గం గెలిచే అవకాశం లేదని భూమా అఖిలప్రియ తన వాదనను తెలియజేస్తుంది. అదే తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డి కనుక ఈ సీటు కేటాయిస్తే ఇటు భూమా అనుచర వర్గం కానీ కార్యకర్తలు కానీ ఇటువైపే ఉంటారు. అటు ఎస్పీ వైరెడ్డి మద్దతు ఇస్తారు, అటు ఫరూక్ కూడా తమ వైపే మద్దతు ఇస్తారంటూ ఆమె కళా వెంకట్రావుకు కొంత చెప్తున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తమకు సీటు ఇస్తేనే ఉపయోగం ఉంటుందని ఆమె పట్టుబడుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. దీన్ని బట్టి వీళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత మరి కాసేపట్లో శిల్ప మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డి కూడా కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో కూడా కళా వెంకట్రావు పార్టీ అధ్యక్షుడి హోదాలో వాళ్ళతో సమావేశం అవుతారు. వాళ్ళ వాదనలు కూడా వింటారు. ముఖ్యమంత్రి తరఫున తను ఏం చెప్పాలి అనుకున్నది వీళ్ళ రెండు వర్గాలకు కూడా చెప్పబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని అశోక్ నంద్యాల అసెంబ్లీ సీటు వ్యవహారం తెలుగుదేశంలో చిచ్చు పెట్టే పరిస్థితే కనిపిస్తోంది. ఇటు భూమా వర్గం విజయవాడలో చర్చలు జరుపుతోంది. అటు శిల్ప మోహన్ రెడ్డి తనకు సీటు ఇవ్వకపోతే పార్టీని వీడి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉండడంతో సోదరుడు సముదాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, నంద్యాల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని శిల్ప మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే చాలా సార్లు చంద్రబాబుపై ఒత్తిడి కూడా తెచ్చారు. టికెట్ ఇచ్చినా పోటీ చేస్తాను, ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. ఇది వరకు కూడా సీఎం చంద్రబాబుతో కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు చంద్రబాబుతో సమావేశం ఉందని చెప్పినప్పుడు కూడా ఇదే విషయాన్ని శిల్ప మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మీటింగ్ కు వచ్చినా రాకపోయినా పోటీ చేయడం ఖాయమంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శిల్ప సోదరుల మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ మారొద్దన్నట్టు అన్న శిల్ప మోహన్ రెడ్డిపై తమ్ముడు శిల్ప చక్రపాణి రెడ్డి పదే ఒత్తిడి తెస్తున్నాడు. అయినప్పటికీ కూడా శిల్ప మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను పోటీ చేయడం అయితే కన్ఫర్మ్, దీంట్లో ఎలాంటి నిర్ణయం లేదు అని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారు, ఒకవేళ శిల్ప మోహన్ రెడ్డిని కాకుండా వేరే వాళ్ళని ప్రకటిస్తే శిల్ప మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకుంటే ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తాడా అనేది తేలియాల్సి ఉంది. రైట్ నాగ్.